చింపిరి జుట్టు, గుబురుగా పెరిగిన గడ్డం, మాసిన బట్టలతో కనిపిస్తున్న ఈ నిర్భాగ్యుడు ఒకప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్, 10వ తరగతిలో జిల్లా టాపర్, లెక్కల్లో నెంబర్ 1 స్టూడెంట్. కానీ ఇప్పుడు ఎవరూ లేని అనాథ. విద్యలో రాణించిన విధికి తలవంచి వీధుల పాలైన అభాగ్యుడు. డాక్టర్ కావలసినవాడు బెగ్గరెందుకయ్యాడు? అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చివరికి సొంతవారి చెంతకు ఎలా చేర్చింది? జీవితం ఒక చదరంగం. ఎప్పుడు ఎవరిని ఏ స్థితిలోకి నెడుతుందో ఎవరికీ తెలియదు. ఎదిగే క్రమంలో ఒక్క తప్పటడుగు వేసిన వారితో పాటు ఆ కుటుంబం ఎలా చిన్నాభిన్నమవుతుందో తెలుసుకునేందుకు ఈ ఉమర్ కథే నిదర్శనం. గత అక్టోబర్ 16వ తేదీన హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ భిక్షాటన చేస్తున్న 7 అభాగ్యులను శ్రీ శంకర గురూజీ స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. వారిలో ఒకడే మతిస్థిమితం సరిగా లేక బైరాగిలా కనిపిస్తున్న అభాగ్యుడు. అప్పటికే గాయాల పాలైన ఈ నిర్భాగ్యుడు తన పేరు కూడా చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆశ్రమానికి చేరిన ఈ మతిహీనుణ్ణి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని వైద్యశాలలో గురూజీ పర్యవేక్షణలో నిరంతరం అందించిన చికిత్స వలన మామూలు మనిషిగా మారాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం ఇటీవల తన వ్యక్తిగత వివరాలు తెలిపాడు. తన పేరు ఉమర్ అని, తనకు ఓ కుటుంబం ఉందని ఆశ్రమ సిబ్బందికి వివరాలు చెప్పడంతో శ్రీ శంకర గురూజీ సూచనలతో సిబ్బంది ఉమర్ను తీసుకుని బయలుదేరారు. ఉమర్ చెప్పిన చిరునామా ప్రకారం ఖమ్మం రోడ్డు మీదుగా కోదాడ వైపు తీసుకువెళుతూ తన కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉమర్ చెప్పినట్టు కొత్తగూడెం విద్యానగర్ వద్దకు తీసుకువెళ్లగా ఆశ్రమ వాహనం దిగి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు కొట్టగా తన తమ్ముడు షేక్ అఫ్రోజ్ వచ్చాడు. మొదట్లో గుర్తుపట్టలేకపోయిన షేక్ అఫ్రోజ్ కాసేపటికి అతను తన అన్నయ్య ఉమర్ అని చెప్పాడు. ఇంటికి పెద్దవాడు, చదువులో టాపర్, డాక్టర్ కావలసినవాడు పిచ్చివాడై 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడని, ఆ బెంగతో నాన్న కూడా కాలం చేశారని, అమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తుంటే తనకు ఏమీ పట్టనట్టుగా ఉమర్ నిల్చుంటే హృదయం ద్రవింపక మానదు. 10th డిస్ట్రిక్ట్ టాపర్ సార్, మ్యాథమెటిక్స్ కింగ్, ఎంబీబీఎస్ స్టార్ట్ డిస్కంటిన్యూ. అదంటే అతిగా చదివితే వెళ్ళిపోయి 20 సంవత్సరాలు. ఈయన వచ్చి కనబడటం వల్ల మా నాన్న ఆలోచన పడి బెంగపడి చచ్చిపోయాడు. అమ్మకు కూడా బాగాలేదు. అమ్మకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయ్యి హైదరాబాద్ నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఆశ్రమానికి ఎలా వచ్చాడో షేక్ అఫ్రోజ్కి వివరించిన ఆశ్రమ సిబ్బంది చివరకు ఉమర్ని తన తమ్మునికి అప్పగించారు. ఈయన హైదరాబాద్కి వెళ్ళి మాకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు సార్, మా ఆశ్రమాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళ అడ్రస్ తెచ్చుకొని ఇళ్లకు తీసుకొని పంపించడం జరుగుతుంది అన్నట్టు. జీవితం ఎంతో విలువైనది. యుక్త వయస్సులో తీసుకునే అనాలోచిత క్షణికావేశ నిర్ణయాల వలన ఆ జీవితం ఎలా కుప్పకూలిపోతుందో, ఆ కుటుంబం ఎంత నష్టపోతుందో తెలుసుకునేందుకు ఉమర్ కథ ఒక ఉదాహరణ. ఇలా ఉన్నత చదువులు చదువుకున్న ఎందరో అనాథలు పిచ్చివాళ్లై అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్నారు. శ్రీ శంకర గురూజీ సేవా సంకల్పంతో వీలైనంత త్వరలో ఈ అనాథుల కథలు సుఖాంతం కావాలని కోరుకుందాము.